దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత ఆదివారము ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది, క్షమించండి. ఆరోగ్య పరిస్థితులు వయసు పెరిగే కొద్దిగా ఎవరికైనా అది క్షీణించిపోతూనే ఉంటాయి. ఆ సంగతుల గురించి నేను చెప్పనవసరం లేదు. అయినప్పటికీ మీ ప్రార్థన, దేవుని ప్రేమ తిరిగి మరలా ఆయన సన్నిధిలో నిలవడానికి నాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా మోడరేటర్ బిషప్ గారికి, వారి కుటుంబానికి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగంలో సెప్తుయగేసిమ ఆదివారం అనేది సెప్టాజెంట్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మీ అందరికీ తెలుసు. భాష గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. భావాన్ని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి సంవత్సరం ఈ కాలం వచ్చేసరికి మనము నేర్చుకునే సంగతులే గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇక యేసు ప్రభు వారి మరణానికి 70 దినాలు ఉన్నది అని చెప్పి ఉదాహరణగా అప్రాక్సిమేట్ డేట్ అని చెప్పకుండా, కరెక్ట్గా కాకుండా ఇంకా 70 రోజులు అని చెప్పి ఆనవాళ్ళు. 70 దినాలకి జరిగే సంఘటన గురించి ఇప్పటి నుంచి ప్రిపరేషన్, 70 దినాల తర్వాత జరిగే కార్యక్రమానికి సంఘాన్ని ఏ రీతిగా సిద్ధపరచాలి, ఆ సిద్ధపాటు ఎలా ఉంటుంది అని అన్నది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందులో భాగముగా ఈరోజు మన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం. ప్రవక్తలందరికంటే బహుగా శ్రమించిన వాడు, నరకయాతన ఈ లోకంలో అనుభవించిన వాడు ప్రవక్త అయిన యిర్మీయా కాలము. ఒక్కసారి మనము వాక్యాన్ని చదువుతుంటే మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల్లో ఉన్న పీరియడ్ ఆఫ్ టైం గురించి అక్కడ రాస్తారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల కాలము అంటే ఉదాహరణగా చెప్తున్న మాట. ఈ కాలంలో ఏమేమి జరిగి ఉంటుంది బహుశా అంటే, ఇజ్రాయేలు రాజ్యము పట్టబడింది, కూలిపోయింది. అయినప్పటికీ కూడా యూదా రాజ్యము స్థిరపరచబడటానికి బదులుగా యూదా రాజ్యం కూడా దేవుని మీద ఎదురు తిరిగిన సందర్భంలో యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న ఆ మాట ఎవరు ధైర్యం చేసుకుని ముందుకు వెళ్ళి చెప్పగలిగి ఆ సాహసము లేని కారణంగా యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో ఏమైనా మార్పు వస్తుంది అని ఒక హోప్, ఒక ఉద్దేశంతో, ఆశతో దేవుడైన యెహోవా యిర్మీయాని చక్కగా తర్ఫీదునిస్తున్నాడు. యిర్మీయాని ఏ రీతిగా ప్రోత్సహిస్తున్నాడు అని అంటే, వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన గురించి 4వ వచనం నుంచి చదువుతుంటే 5వ వచనంలో ఆయనంటే, నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపి, నీ తల్లి గర్భంలో నుండి బయలుపడక మునిపి. 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిన్ను ఎరిగి తిని, మొదటి మాట. రెండవ మాట, నేను నిన్ను ప్రతిష్ఠించు. సాధారణంగా తల్లి గర్భంలో నుండి పుట్టిన బిడ్డను ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు? ధర్మశాస్త్ర ప్రకారం, లా ఆఫ్ మోజెస్ లేకపోతే టోరా. అందులో ఏమని వ్రాయబడింది అని చూస్తే, మనం మొన్ననే చదువుకున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం
ఆమె శుద్ధి దినములు నిండిన తరువాత 2 పావుర పిల్లలైనను 2 తెల్ల గువ్వలైనను తీసుకుని దేవుని సన్నిధికి ప్రత్యక్షపు గుడారానికి మందిరానికి రావాలి. యేసు ప్రభుని ఆ ప్రకారంగానే శుద్ధి దినములు నిండిన తరువాత ప్రభుని మందిరానికి తీసుకుని వచ్చారు. లేవికాండంలో యాజకులైన మీరు సంఘానికి నేర్పించాల్సిన సంగతులు, యాజకులైన మీరు నేర్చుకోవలసిన సంగతులు ఏంటి అని అంటే, ఒక్కొక్కటి ఏ రకమైన నైవేద్యము దేవుని సన్నిధిలో మనం అర్పించాలి. దహన బలి అర్పిస్తే నీ బాధ్యత ఏంటి యాజకుడిగా, సంఘము విశ్వాసులుగా సంఘ బాధ్యత ఏంటి అని అన్నది లేవికాండం 1వ అధ్యాయం నుంచి చాలా కరెక్ట్గా వివరంగా వ్రాస్తారు. 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక స్త్రీ గర్భవతి అయితే మగపిల్లల కంటే ఎన్ని రోజులు శుద్ధీకరణ, ఆడపిల్లల కంటే ఎన్ని రోజులు అని అన్నది అక్కడ వివరం రాస్తారు. అందుకోసం ఆ అధ్యాయం అంతా మనం చదివితే కొద్దిగానే ఉంటుంది కనుక ఈ 12వ అధ్యాయంలో మగబిడ్డను కన్న తల్లి 33 దినాలు శుద్ధీకరణ కొరకు ఉండాలి. 33 దినాలు పూర్తయిన తర్వాత బిడ్డను తీసుకుని దేవుని సన్నిధికి అర్పించటానికి రావు. యాక్చువల్గా ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలీయులు ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి అని అంటే, తల్లి బిడ్డన కన్నా 33 దినాల తర్వాత మాత్రమే మందిరంలోకి తీసుకురావాలి ప్రతిష్ఠ చేయటానికి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. రెండో మాట అంటున్నాడు, నీ తల్లి గర్భంలో నుండి నువ్వు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి. ప్రతిష్ఠ చేయాల్సింది పుట్టిన 33 రోజుల తర్వాత, కానీ అసలు నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. నిన్ను అనాయింట్ చేసింది ఎందుకోసమనంటే, అవసరమైన చోట కట్టడానికి, అవసరం లేని చోట పడగొట్టడానికి. కిందకి రా, మనం చదువుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన పిలుపు, ఆయన ప్రతిష్ట. ఇంకొక మాటలో చెప్పాలంటే కాల్ అండ్ కమిషన్ ఆఫ్ గాడ్. మనల్ని దేవుడు పిలిచిన పిలుపుకి, మనకి దేవుడు అప్పగించిన పని బాధ్యతల గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఇర్మియాను గురించిన సంగతి. అందుకోసం భక్తుని యొక్క ఆలోచన మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన మనకి హెచ్చరిస్తున్న మాట ఏంటి అని అంటే, నేను నిన్ను తల్లి గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. ఇక్కడ ఉన్న సేవకులందరినీ వారి తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ప్రతిష్ఠించారు. నీ విషయంలో మాత్రం ఇట్స్ టోటల్లీ అగైనెస్ట్. అసలు తల్లి గర్భంలో నుంచి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. అనాయింటెడ్ యు బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ కాల్ యు ఫర్ మై వర్క్. ఏంటి నీ పని ఏంటి నాయన అని అడిగితే, కట్టడానికి లేదా కొల్చడానికి. మరి దేన్ని కట్టడానికి, దేనిని కొల్చడానికి. టు ఎస్టాబ్లిష్, టు రిమూవ్. అందుగురించే భక్తుడైన మత్తయ్య గారు, సువార్తికుడైన మత్తయ్య రాస్తూ 3వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి ఆయన బోధ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. స్నేహితులారా, ఎక్కడైతే ఫలాలు లేవో అది ఖచ్చితంగా కాల్చబడాలి. ఫలాలుంటే అది ఇంకా విస్తారముగా ఫలించటానికి దాని చుట్టూ త్రవ్వండి, ఎరువేయండి, కాస్త నీళ్లు పెట్టండి, ఆటోమేటిక్గా విస్తారమైన ఫలము ఫలిస్తుంది అని చెప్పి దేవుడైన యెహోవా ఈ మాటల గురించి భక్తులను పంపించి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, మన విశ్వాస జీవితంలో ఎలా ఉంటాయి, ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి అని అడిగితే 3 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. నాకు నా జీవితంలో అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకుని నుంచునే అలవాటు నాకు లేదు. పరిస్థితులు మన సంఘంలో ఉన్న దుస్థితులు బట్టి ఒక దినాన పరుగున ఒక అధికారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ట్రాన్స్ఫర్ గారిని అంట పెట్టుకెళ్ళాను. కానీ ఆయన బయటికి వెళ్ళిపోవలసిన అవసరం వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయారు. నేను ఇంకొక ఆయన మిగిలేమన్నా ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు.
అయ్యో ఇదేంటి నేను వచ్చాను, అనవసరంగా పెద్దోళ్ళని ఎవరినో తీసుకురావాల్సింది, అనుభవం ఉన్న వాళ్ళు అయితే బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు కదా, నేనేం మాట్లాడతానో నాకే తెలియదని నాలో నేను మదన పడుతుంటే దేవుని ఆత్మ ఒక మాట జ్ఞాపకం చేసింది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను ఏం మాట్లాడాలి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నా మాట నీ నోట నేను ఉంచుతాను, మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడే అనే సంగతి నువ్వు మర్చిపోయాడు అని అంటే ఎస్ ఇట్స్ ట్రూ, అవునాయన క్షమించాలి. క్షమించమని అడిగితే అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏం మాట్లాడమంటావు నాయన అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమని అని అంటే నువ్వు సువార్తల్లో ఏ సంగతి నీకు గుర్తు లేదా? ఏమో నాకు అసలు ఐడియా లేదు, నాలో నేనే మదన పడుతున్నాను కూర్చొని, ఏం మాట్లాడాలో తెలియదు, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను అధికారుల దగ్గరికి నాకు నేనుగా రాకూడదు కదా అని నాలో నేను ఆలోచన చేసుకుంటుంటే దేవుని ఆత్మ వచ్చి మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదవలేదా? చదివాను. అందులో ఏమని రాసిందో గుర్తులేదా? గుర్తులేదు. 25వ వచనం నుంచి చదివితే అక్కడ రాస్తున్నాడు అన్నమాట. జెబెదయి కుమారుల తల్లి జెబెదయి కుమారులు తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చింది. కెన్ యూ గాట్ ఇట్? ఎస్, ఐ గాట్ ఇట్. ఏమని చెప్తుందంటే, నాయన నీ రాజ్యములో వచ్చినప్పుడు నీ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని నా కుమారులు ఇద్దరిని యాకోబు యోహానుని నీ చెరువైపున పెట్టుకోవాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందమ్మా అన్నాడు. అంటే ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 25, 26 వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రభు అక్కడ మాట్లాడతాం. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడై ఉండవాలి. ఎమ్మెల్యే గారితో ఏం మాట్లాడాలో అర్థం కాక, సార్ నాకేమీ తెలీదు, చిన్న మాట మీకు చెప్పడానికి వచ్చాను సార్. ఏంటిది? నేను లోకరీత్యా నాకు పెద్ద జ్ఞానం లేనివాడిని అండి, ఏదో పాస్టర్గా పనిచేసుకుని ఆ ముద్ద తిని బ్రతుకుతున్నాను సార్. మీరేమనుకోనండి, 2 మాటలు చెప్తానండి. 3 చెప్పండి పర్వాలేదు అన్నాను. అయితే బైబిల్ గ్రంథం గురించే నాకు కొద్దిగా తెలుసండి, అందులో సంగతి ఒకటి మీకు గుర్తు చేస్తాను సార్. చెప్పండి. ఇలాగా యేసు ప్రభు వారి శిష్యుల్లో ఇద్దరు మరి తల్లిని తీసుకుని వచ్చి ప్రభు దగ్గర అధికారం కావాలని అడిగారు సార్. ఆ మాటకి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఎవడైనను గొప్పవాడి ఉండగోరిన ఎడల వాడు పరిచారకుడై ఉండాలి. దాని భావం నాకు తెలియలేదు సార్, కానీ మిమ్మల్ని చూసాక అర్థమైందండి. వాట్ ఈస్ దట్ అని అడిగాడు. అప్పుడు చెప్పాను, ఏమంటే ఈ ప్రాంగణం అంతట్లో లేకపోతే మీ కాన్స్టిట్యున్సీ అంతట్లో మీరు పరిచారకులు అని ప్రజలు గుర్తించారు సార్ మిమ్మల్ని అన్న. థ్యాంక్ యూ. రెండోది ఏంటంటే సార్, మీలో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు బి ఏ లీడర్, ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి ఒకవేళ నువ్వు నడుము కట్టుకున్నట్టయితే నువ్వు ఒక సేవకుడు అయి ఉండాలి. నాయకత్వపు లక్షణాలు అది కూడా ఈ కాన్స్టిట్యున్సీ అంతట్లో కూడా మిమ్మల్ని గుర్తించిందండి ప్రభుత్వం. ఎందుకంటే ఇతను ఈజ్ ఏ గుడ్ లీడర్, హీ కెన్ రిప్రజెంట్ పూర్ పీపుల్ గురించి, గొప్పవారిని గురించి కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడానికి ఈజ్ ద బెస్ట్ లీడర్ అని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వుతున్నాడు. 3వ మాట చెప్పాను. ఫైనల్గా ఏంటంటే సార్, మీరు పాలకవర్గంలో ఉన్నారు అని అంటే గాడ్ ఆల్సో రికగ్నైజ్ యూ ఆర్ ఎ గుడ్ లీడర్. బై దిస్ టైమ్ మై చర్చ్ కండిషన్ ఈజ్ సో బ్యాడ్. ఈ విషయంలో మీరు సహాయం చేయకపోతే ఊరుకున్నాను. దానికి నన్ను ఏం చేయమంటారు? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, టు ప్రజెంట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అధికారుల దగ్గర ఎలా ప్రజెంట్ చేయాలో తెలియలేదు నాకు. దేవుడు నాకు స్పాట్లో ఆయన సలహా చెప్పేసరికి ఎవరికి భయపడక్కర్ లేకుండా చాలా ధైర్యంగా 2 మాటలు చెప్పేసరికి ఈ ఫెల్ట్ సో హ్యాపీ. ఫైనల్గా మరి ఏం చేయమంటారు సార్ అని అడిగితే, ఫలానా చోటకు వెళ్ళండి, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ మై సైడ్ ఐ డూ. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు అనిపించింది అనమాట, దేవుడు ఇర్మియాని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎడ్యుకేషన్ లేనివాడు, జ్ఞానం లేనివాడిని, బుద్ధిహీనుడని. ఆయన నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడని నాకు నేనుగా ప్రశ్నించుకుంటే ఏ జవాబు వస్తుంది? అలాగే ఇక్కడ కూర్చున్న మీరందరూ, వాక్యాన్ని వింటున్న మీరందరూ మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు అసలు ప్రభు? వాట్ షల్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై సాల్వేషన్?
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మా సంఘం కోసం నేనే ఇచ్చాను. సొసైటీలో దేవుని నామ ఘనత కోసం వర్షలేడు అని కనుక ప్రశ్నించుకుంటే అప్పుడు చెబుతున్నాడు అనమాట యేసు ప్రభువు ఉపమానం చెబుతున్నాడు. 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం ఈవేళ చదువుకున్న పాఠ్య భాగంలో ఆయన మాట్లాడుతూ తలాంతులు, ద గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ టాలెంట్, ఎబిలిటీ, సామర్థ్యం ఇచ్చాడు. అక్కడ గురించి రాస్తాడు అన్నమాట 15వ వచనం, ఎవరి సామర్థ్యమును బట్టి వారికి తలాంతులు అప్పగించబడ్డాయి. ఏ టాలెంట్ టు యూ టు సింగ్ ఎ సాంగ్, ఏ టాలెంట్ విచ్ గాడ్ హెస్ గివెన్ టు యూ టు ప్రీచ్ ది గాస్పెల్. మరొకరికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయడానికి, నాయనా మా పరిస్థితులు బాగోలేదు, మా సంఘ పరిస్థితులు బాగోలేదు, మా కుటుంబ పరిస్థితులు, వ్యవస్థ బాగోలేదు, చెడిపోయింది, కాబట్టి వ్యవస్థని మీరు బాగు చేయగలిగిన వైద్యులు, కాబట్టి కమ్ టు అస్, కమ్ టు మీ అండ్ హీల్ మీ అండ్ టచ్ మీ అని ప్రార్థించే వారు ఇచ్చాడు చాలా మందికి. ఫర్ దట్ వి షుడ్ గివ్ థాంక్స్ అండ్ ప్రైజెస్ టు గాడ్. స్నేహితులారా, అందుకోసం మీకు ఇచ్చిన తలాంతు ప్రార్థించుటలో దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, పాడుటలో దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, వాక్యాన్ని ప్రకటించుటలో దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, కమ్యూనికేట్ చేయడానికి దేవుని సంగతులు అధికారులకి లేదా గొప్పవాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పడానికి భాష అక్కర్లేదు, అక్కడ భావం కావాలి. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తారు. నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అతన్ని బాగు చేయాలన్న ప్రణాళిక పరలోకమందున్న తండ్రి ఎవరిని పంపించాడు? ఒక సేవకురాలను పంపించాడు కనాను దేశాన్ని. హెబ్రీ కుమార్తె చిన్న బిడ్డ పంపించాడు. అమ్మాయి మాట్లాడిన మాటలు రాజుగారి వరకు వెళ్లాల్సి వచ్చింది. టు రైట్ ఎ లెటర్ టు కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద కింగ్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ రాజ్య అధినేతకి ఉత్తరం రాస్తున్నాడు. అయ్యా, ఇదిగో ఈ నయమాన్ అనే అతను మా సైన్యాధిపతి, అతనుకున్న కుష్ఠ రోగాన్ని కొద్దిగా బాగు చేస్తారా? రాజుగారి కంగారు వచ్చి ఈ గొడవలు చెప్పుకుని ఎడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త అంటాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని తెలియదా నీకు? సెండ్ టు మీ, సెండ్ హిమ్ టు మీ. తీరా వచ్చిన తర్వాత యోర్దాను నదికి వెళ్ళి 3 సార్లు స్నానం చేయమని అడిగితే మూతి ముడుచుకుని వెళ్ళిపోతున్నాడు చిరాకు పడి నయమాను. అప్పుడు దేవుని ఆత్మ ఆయన సేవకుల్లో లేదా ఆయన పరివారంలో ఉన్న ఒక్క అతని మీదకి వచ్చాడు. ఆయన ఒకవేళ ఏదైనా గొప్ప కార్యం చేయమని దైవజనుడు అడిగితే మీరు చేయరా? చేస్తాను. మరి ఇది చిన్నదే కదా, స్నానం చేయమంటాం కదా, గొప్ప కార్యం చేయని కాదు కదా, ఖర్చు లేనిది, ఆ తర్వాత మీకు శ్రమ లేనిది. ఒకవేళ స్వస్థత జరిగితే విల్ ఫీల్ సో హ్యాపీ. ఎందుకని చేయకూడదు ఆయన అని అడగగలిగే సాహసము ఎక్కడి నుంచి వచ్చిందనంటే కేమ్ ఫ్రమ్ గాడ్. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరనంటే అది ప్రణాళిక, రక్షణ ప్రణాళిక, స్వస్థత ప్రణాళిక, మార్పు చేయగలిగిన రియలైజేషన్, రిపెంటెన్స్ తీసుకురాగలిగిన ప్రణాళిక దేవుని చేతిలో ఉంది. అందులో నువ్వు వాడబడాలి అని అంటే 5 తలాంతులా 2 తలాంతులా అన్నది కాదు ఇక్కడ కావాల్సింది. నీకు ఏ తలాంతు ఇవ్వబడిందో ఆ తలాంతు కప్పి పెట్టేవాడవుగా కాక, దాచిపెట్టుకునేవాడవుగా కాక, దాచిపెట్టుకునే దానవుగా కాక. చాలా మంది తలాంతు నుండి పాతిపెట్టబడినట్టుగానే ఉంచేశారు, మరి సమాధి చేసేసి ఉంచారు. అలా కాకుండా వెలికి బయటికి తీయండి. వాట్ ఆల్ ద టాలెంట్స్, వాట్ ఆల్ ద ఎబిలిటీస్ విచ్ గాడ్ హెస్ గివెన్ టు యూ, ఎట్ ఆ బరీ చేసేసి సమాధి చేసేసి కంటే దాన్ని బయటికి తెచ్చి ఉపయోగాత్మకంగా సంఘక్షేమాత్మకంగా నీ జ్ఞానము, నీ సొంత జ్ఞానము కాకుండా దేవుని జ్ఞానము సమాజానికి సంఘానికి అవసరమనే సంగతి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భంలో ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమేనా? అది వాస్తవమేనా అని అడిగితే ఇప్పుడు పత్రిక పాఠకులు పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి వచ్చారు. ఆయన సెకండ్ మిషనరీ జర్నీ తెస్సలోనికయ సంఘానికి వచ్చారు. అదే అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం వరుసగా మనం పైనుంచి చదువుకుంటూ వస్తే ఆయన తెస్సలోనికయ సంఘానికి వచ్చినట్టుగా ఉంటారు. ఆ సంఘంలో ఆయన పరిచయం చేస్తుంటే చాలామంది ఆయన వాక్యానికి ఎదురు తిరిగారు. ఎదురు తిరగటం అంటే మత్సరము అనే ఒక మాట అక్కడ వాడారు. ఒకసారి చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం
అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఆయన ఏమని వ్రాయబడిందో ఒకసారి వాక్యంలో నుంచి చదువుదాం. ఆయన ఏమని బోధ చేస్తున్నాడో చూడండి. 3వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు శ్రమపడి ఆయన మృతులలో నుండి లేపబడినని ఈ దృష్టాంతాల గురించి మాట్లాడుతుంటే జనాలందరూ హేళన చేస్తున్నారు. ఈ 4వ వచనానికి వచ్చిన తర్వాత ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నట్టు కనపడుతున్నాయి. ఏంటి ప్రతికూలంగా ఉన్నట్టు కాకుండా 6వ వచనం 5వ వచనానికి వచ్చిన తర్వాత అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేనివాడు, పని చేయకుండా, ఏ విధమైన సంపాదన లేకుండా, కుటుంబాన్ని పోషించే పరిస్థితులు లేని కారణంగా కుటుంబాల్లో కలహాలు పెట్టడం, భార్యాభర్తల మధ్యన కలహాలు పెట్టడం, ఇరుగు పొరుగులకు కలహాలు పెట్టడం, సంఘాల్లో పొలాలు పెట్టడం, ఇలాంటి పనులు చేసి ఏదో కాస్త సంపాదించుకుని బతుకుతున్న దౌర్భాగ్యులు పౌలు గారి మీదకి వచ్చారు. మత్సరముతో, కుళ్ళు స్వభావం. ఈ కుళ్ళు స్వభావంతో వచ్చి ఆయన మీద దొమ్మిగా గందరగోళం చేస్తున్నారు. పట్టుకున్నారు, గందరగోళం చేశారు, ఇవన్నీ అయిపోయినాయి. చివరికి ఆయన మాట్లాడుతున్న మాటలు 14వ వచనం నుంచి మనం చదువుకుంటే చాలా సంగతులు రాయబడ్డాయి. ఈ చివరిలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ మాట్లాడుతున్నట్టు చూడండి. అక్కడ అరియోపగ దగ్గర నుంచి బయటకు వచ్చేసారు. సభవారు ఆయన పిలిచి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏథెన్స్ వారలారా, God has given you an ability to speak to the people regarding the Lord Jesus Christ, about his birth and death and the resurrection. ఏమేమి మాట్లాడాలంటే మన గొప్పతనం గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడడానికి the ability which God has given to you to preach the gospel. ఏంటి గాస్పల్ అంటే యేసయ్య పుట్టాడు. వాట్ డూ యు మీన్? యేసయ్య ఈ లోకరక్షకుడండి, అందుగురించి యేసు అని పేరు. ఆయనే తమ ప్రజల యొక్క పాపముల నుండి విడిపించేవాడు కనుక, రక్షించేవాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారండి. మీకు కావాలంటే చూసుకోండి, గ్రంథాల్లో ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అదే మాట రాస్తున్నారండి అని చెప్పాలి. మరి ఇంకేంటి నువ్వు మాట్లాడుతుంటే యేసు ప్రభు అని చెప్పారండి. ఆయన 17వ అధ్యాయం, 16వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయం వరుసగా చదువుతుంటే 4 సార్లు ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడారండి. ఆయన 16వ అధ్యాయం చదివితే, మత్తయి సువార్త 21వ వచనాన్ని చదివితే అప్పటి నుండి యేసు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యేసు అని నేను మనుషుల చేతికి, ప్రధానుల చేతికి అప్పగింపబడాలి, చనిపోవాలి, తిరిగి మరలా 3వ దినాన లేచుట అగత్యము అని చెప్తే పేతురు గారు అన్నాడు, నో 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 యు షుడ్ నాట్. అది జరగటానికి వీల్లేదు. ఆయన సాతానా యు గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. స్నేహితులారా, కోపం వచ్చేసరికి ఎలాంటి మాట్లాడతాయంటే నోటమ్మట భయంకరమైన మాట్లాడే సాతానా. పేతురు గారిని ఆయన ఎంతగానో అభినందించిన పేతురు గారు అదే అధ్యాయంలో కాస్త ముందు కొంచెం వెనక్కి వచ్చేసరికి సాతానా నా వెనుకకు పోము, ఇందులో అసలు మీకు ఏ బాధ్యత లేదు, గెట్ అవుట్. కాబట్టి మనం గెట్ అవుట్ అనిపించుకుందామా? ఆయన ఇచ్చిన తలాంతుని సద్వినియోగం చేసుకుని శబాష్ అని అనిపించుకుందామా అని అడిగితే ఇక్కడ 2 మాటలే వ్రాయబడ్డాయి. తీర్పుని గురించి ప్రభు మాట్లాడు. నీకు ఇవ్వబడిన తలాంతు నువ్వు సద్వినియోగం చేసుకుంటే, ఆ సద్వినియోగం ఎలాగంటే ఏథెన్స్ వారలారా మీరందరూ అతి దేవతా భక్తి గలవారై అన్నట్టు నాకు కనబడుతుంది. ఎలాగనుకున్నావు అసలు? ఎలాగనుకుంటున్నావు అని డబ్బు చెప్తున్నాను. నేను అటు నుంచి వస్తుంటే అక్కడ వ్రాయబడిన బలిపీఠ మీద వ్రాయబడిన మాట ఏమైనా ఉంది? తెలియబడని దేవునికి. మీరు ఎవరిని గురించి అయితే తెలియబడని దేవునికి అని మీరు ఆరాధిస్తున్నారో అదే దేవుని గురించి ఆయన లోకానికి వచ్చాడని, లోకరక్షకుడిగా మనుష్యుడిగా పుట్టాడని, శిలువ వేయబడి చనిపోయాడని, తిరిగి 3వ దినాన లేచాడని ప్రకటిస్తున్నాను. అంతకుమించి నేను ఇంకేం చెప్పట్లా. క్రిందకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. 30వ వచనాన్ని చదివితే, అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించారు. కాబట్టి స్నేహితులారా, నీకు ఇవ్వబడిన తలాంతు, నీకు ఇవ్వబడిన టాలెంట్, అది 5 దీనార్లా లేకపోతే 10 దీనార్లా లేకపోతే 1 ఏంటి అని నువ్వు ఆలోచన చేసుకుంటే 28, 29 వచనాల్లో ప్రభు అన్నాడు, అరే ఆ 1 దీనారు తీసి ఆ 10 దీనారు గల వాడికి ఇవ్వండి. అదేనైనా 10 ఉన్నాయి కదంటే, కలిగిన వారికి ఇంకా సమృద్ధిని అనుగ్రహిస్తాను, లేని వారికి ఉన్నది కూడా తీసివేస్తాను.
స్నేహితులారా, నీకు ఇవ్వబడిన తలాంతు పాడగలిగి నోరు మూసుకుని కూర్చుంటే నీ గొంతు రాకుండా చేస్తాడేమో దేవుడు. గుర్తుంచుకుంటావా? ప్రార్థన చేయగలిగి సంఘము కోసం, నీ రక్షణ కోసం ఒకవేళ నువ్వు ప్రార్థించడం మానేసేవేమో రిమైండ్ చేస్తున్నాడు దేవుడు. అలాంటి పరీక్ష నీకు కావాలని ఇర్మియాని మనకి పోలిక చూపిస్తున్నాడు. శ్రమైనా సరే, కష్టమైనా సరే, నిందైనా సరే నేను భరిస్తున్నాను అని, నేను నిలబడతాను ఆయన అని చెప్పడానికి ఇర్మియా అంటున్నాడు. నీ తల్లి గర్భంలో నీవు బయలుపడక మునిపే ప్రతిష్ఠించుకున్నాను. నీ తల్లి గర్భంలో నువ్వు రూపించకమునిపే నేను ఎరిగిన వాడునయ్యా అని చెప్పండి. ఇర్మియాని ఎరిగిన దేవుడు నిన్ను ఎరిగిన వాడు కాడా? ఇర్మియాని ఎరిగిన దేవుడు నిన్ను ఎరిగిన వాడు కాడా? ఇర్మియాని ప్రతిష్ఠించిన దేవుడు నిన్ను ప్రతిష్ఠించలేదా? ముగ్గురిని ప్రతిష్ఠించాడు. 2 మాత్రమే ఫలాలు తేగలిగాడు. మిగతా వాడు ఫలం లేనివాడు అయినందువలన వాడిని నరికి అగ్నిగుండంలో చెట్టు వేసినట్టుగా వాడి కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో వేయండి తీర్పు చెప్తున్న ప్రభువుకి తీర్పులోకి వెళ్ళాడు. అందుగురించి మత్తయి యోహాను సువార్త 5:24 మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి ద్వారా నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు ఎటువంటి వాడు? నిత్య జీవం. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాట్యమాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అజ్ఞానకాలం కాదు, ఇది జ్ఞానకాలము. కాబట్టి మెళుకు కలిగి వాక్యానుసారముగా జీవించి ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డలముగా, ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా మనమందరము సంతోషించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలములకు కావలి ఉండునుగాక.